ఇగో ఈ వీడియో చూస్తే నేను పల్లెటూరులో ఎందుకు పుట్టలేకపోతే అంటారు. ఎందుకంటే పల్లెటూరులో పుట్టినోళ్ళు అన్ని కాయలు పండ్లు అన్ని రకాల వస్తువులు తింటారు. ఈ కందికాయను చూస్తుంటే ప్రతి ఒక్కరికి తినాలనిపిస్తుంది. ఇక చూడండి, నేను కందికాయ తింటే అయితే అసలు మస్తు ఉంది. మా పిల్లగాడు తింటాడు. ఇక ఒక్కొక్కకి తొలుసుకొని తిందునా వద్దా అని తింటాడు. నేను మాత్రము చేతికి మూతికి ఎట్లా తిన్నా కందికాయ తినే పద్ధతి అది. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇగో ఈ వీడియోలో మనం కందికాయ తొగరకాయ అంటే అందరికీ తెలుసు, ఎవరికి తెలియదని కాదండి. పప్పు చేసుకుంటాం చూడు, అదే ఆ కాయను ఉడకబెట్టుకొని తింటే ఎంత బాగుంటుందంటే అసలు ఇక ఎవ్వరు కూడా కాదనరు, అంత మంచిగా ఉంటుంది. ఇక ఉడకబెట్టే విధానం చూపిస్తున్నాం. ఆ కాయను తీసుకొచ్చిన తర్వాత కుక్కర్లో వేస్తే జల్ది ఉడుకుతుందని నేను కుక్కర్లో వేసిన. కొద్దిగా సాల్ట్, కొద్దిగా అంటే ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 విజిల్లు వచ్చే వరకు ఉడకనిచ్చుకుంటే మాత్రం ఇక అసలు ఎంత బాగుంటుందంటే ఇక చూడండి, గుమ అని పొగలు రావడం జరుగుతుంది. దాని వాసన ఒక్కింటికి కాదు, మినిమం 4 ఇండ్లకు కూడా పోతుంది. ఎందుకంటే విజిల్ వచ్చినప్పుడల్లా అది ఉడుకుతుంటే వచ్చే వాసనను చూసి మటన్ ఉడుకుతున్నప్పుడు వచ్చే వాసన ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉండడం జరుగుతుందండి. కాకపోతే ఇంకో మంచిగా స్మూత్ ఉడికినాయి చూడండి. అందులో ఉన్నటువంటి గింజలు చాలా మంచిగా ఎంత మెత్తగా అవుతుంది. మనం బయట ఉడకబెడితే మాత్రం ఇంత మంచిగా కాదండి. ముసలోళ్ళు అంటే పండ్లు పోయినోళ్ళు కూడా ఈజీగా దీన్ని తినొచ్చు, ఎందుకంటే అది అంత మెత్తగా ఉడికిందిగో చూడండి. విత్తులు కూడా తీసి చూపిస్తున్నాను. లేదు మాకు కొంచెం గట్టిగా కావాలనుకునే వాళ్ళు కొంచెం గట్టిగా కూడా ఉడకబెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. అంటే 2-3 విజిల్లకే తీయాలి. నేను 4 విజిల్స్ వరకు పెట్టిన కాబట్టి ఈ విధంగా మెత్తగా ఉడకడం జరిగింది. కానీ తింటుంటే చాలా బాగుంటుందండి. తర్వాత ఫైనల్గా వాటర్, అందులో ఏమన్నా రిమైనింగ్ వాటర్ ఉంటే ఆ వాటర్ని ఈ విధంగా తీసివేస్తే సాల్ట్ అన్నది ఆ వాటర్లో పోతుంది కాబట్టి కొంచెం మనకు టేస్ట్ అన్నది మంచిగా ఉంటుంది. సాల్ట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. పొగలు ఎట్లా వస్తున్నాయి, చాలా కాలుతుందండి, అందుకే నేను అట్లా చేయడం జరుగుతుంది. వేడిగా ఉంది అసలు. ఇక దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు తింటే ఎట్లుంటుంది అంటే మస్తు మజా వస్తుంది తెలుసా. అసలు తెలంగాణ వాళ్ళకంటే ఇది చాలా ఇష్టము, తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఇక పైన తీసుకెళ్ళి మేము మంచిగా సాయంత్రం పూట అక్కడ చూడండి ఆ వ్యూ ఎంత బాగుంది. ఆ వ్యూను చూస్తూ కందికాయ, చెరుకులు ఇవన్నీ తింటుంటే అసలు మస్తు ఉంటుంది తెలుసా. ఎంత బాగుంటుంది అంటే ఇక చెప్పలేం, అది తిన్నోళ్ళకే తెలుస్తుంది దాని టేస్ట్ ఏందో. ఎవరన్నా ఇట్లా తినే వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి, చాలా బాగుంటుంది. నేను మా పిల్లలకి చెరికి చీరిచ్చి వాళ్ళు తింటుంటారు, నేను కూడా తర్వాత లాస్ట్కి తింటాము. ఈ విధంగా కంప్లీట్ చేయడం జరిగింది. సాయంత్రం పూట బాగుంటుంది ఈ విధంగా తింటే. సాయంత్రం పూట బాగుంటుంది. అక్కడ మాట్లాడేది మా పాప అండి. నేను ఎప్పుడన్నా వీడియోలు చేస్తుంటే వాళ్ళు చిప్పి గంతులు వేస్తూ చిల్లర నవ్వులు నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే నన్ను చూసి వాళ్ళు అట్లా ఎగతాళి చేస్తూ ఉంటారు మా పిల్లలు. అలాగ అట్లా చేస్తే ఎంజాయ్మెంట్ వస్తుందంట. అందుకే పైన కూర్చుంటే అన్ని చెట్లు, చిన్న చిన్న ఇండ్లు, అంటే ఊరు కాబట్టి ఈ విధంగానే ఉంటుందండి మా ఊరి యొక్క వ్యూ ఇది. ఇక పైన పోయి ఇక నేనైతే కందికాయ